అరే మనిషి అనేవాడు ఎప్పుడు మనిషిలాగే ఉండాలి, జంతువు ఎప్పుడు జంతువులాగే ఉండాలి, పక్షి ఎప్పుడు పక్షిలాగే ఉండాలి. ఇప్పుడు 2 + 2 4, 4 + 4 8, 8 + 8 16, 16 + 16 32. అంటే ఇలా కలుపుకుంటూ వెళ్తుంటే ఒక రోడ్డు ఇంకో రోడ్డు కలిపితే ఏమవుతాయి? 2 రోడ్లు అవుతాయి. ఒక బండి ఇంకో బండి కలిపితే ఏమవుతాయి? 2 బండ్లు అవుతాయి. అర్థమవుతుందా? ఒరే, ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి మాట్లాడుకుంటారు అనుకో, అక్కడ 2 వ్యక్తులు మాట్లాడుకుంటారు అని అర్థం. ఒక బస్సు దాని పక్కన ఇంకో బస్సు ఇలా పోతున్నాయి అనుకో, అక్కడ 2 బస్సులు పోతున్నాయి అని అర్థం. ఒక ఆరన్ నీడు కొట్టంగానే ఇంకోటి ఆరన్ కొట్టిన అనుకో, అక్కడ 2 ఆరన్లు కొట్టినట్టు అర్థం. అదే 2 మోగుతాయి. ఒక బస్సు ఎట్టా వెళ్తా ఉంటే ఇలా చక్కగా ఉందనుకో రోడ్డు, దాన్ని చక్కగా ఉన్న రోడ్ అంటారు. ఇలా రౌండ్గా ఉందనుకో దాన్ని రింగు రోడ్ అంటారు. అరే ఇప్పుడు బాగా వర్షం పడుతుంది అనుకో, వర్షం వస్తుందని అర్థం. బాగా ఎండ పడుతుంది అనుకో, ఎండ వచ్చిందని అర్థం. బాగా మనకు చలి పడుతుంది అనుకో, చలి వచ్చిందని అర్థం. ఓ అవునా? ఒరే, వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. వర్షం పడ్డది అనుకో వానాకాలం, ఎండ కొట్టింది అనుకో ఎండాకాలం, చలి పెడుతుంది అనుకో చలికాలం. పోయే కాలం ఏం లేదా? ఒరే, ఒక అమ్మాయి నన్ను లవ్ చేసింది అనుకో, తను నన్ను లవ్ చేస్తుంది అని అర్థం. అదే నేను లవ్ చేశాను అనుకో, నేను తనను లవ్ చేశాను అని అర్థం. ఇలా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనుకో, ఇద్దరు ప్రేమించుకుంటున్నాను అర్థం. అంటే ఇలా అబ్బాయి అమ్మాయి ఇలా ప్రతి ఒక్కరిని మనం ప్రేమిస్తూ ఉండాలి. నిజమే. అరే, ఒక అబ్బాయి వెనకాల అమ్మాయి వచ్చింది అనుకో, అక్కడ అమ్మాయి లవ్ చేస్తుందని అర్థం. అదే అమ్మాయి వెనకాల అబ్బాయి వెళ్ళింది అనుకో, అబ్బాయి లవ్ చేస్తుందని అర్థం. వీళ్ళిద్దరు కలిసి ఓయోకి వెళ్ళిరు అనుకో, కరువులో ఉన్నట్టు అర్థం. ఏది లేకపోయింది అనుకో, ఏం లేనట్టు. మనం కూడా చెప్పి వేసి కదా, అర్థం చేసుకోవాలి మీరు. ఈ మధ్య తెలియట్లేదు లివింగ్ అట్లా జరుగుతుంది మరి. ఓ అవునా? అది అంటే కాలంతో పాటు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది.